బేగంపేట్ శ్రీ రామలింగేశ్వర హనుమాన్ టెంపుల్ నుండి బయలుదేరిన శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర సమితి వారి 3వ సంవత్సరం మహాపాదయాత్ర 24వ రోజుకి చేరుకుంది. ఈ రోజు మెదక్ జిల్లా గుండా రాజశేఖర్ రెడ్డి, సుష్మిత, సిసిఎస్ సిఐ జశ్వంత్ రెడ్డి వారు ఏర్పాటు చేసిన భిక్షను అయ్యప్ప స్వాములు స్వీకరించి పాదయాత్రను కొనసాగించారు. ఈ రోజు వరకు మహాపాదయాత్ర 769 కిలోమీటర్లు చేరుకుంది. సోములు యాదవ్ గురుస్వామి మరియు బుచ్చిబాబు గురుస్వామి ఆధ్వర్యంలో బయలుదేరిన ఈ మహాపాదయాత్రలో నాగరాజు గురుస్వామి, బాలు గురుస్వామి, దశరథ గురుస్వామి, బబ్లుగౌడ్ గురుస్వామి, కృష్ణా కిరణ్ గురుస్వామి, కెప్టెన్ అనంతకృష్ణ గురుస్వామి, చింటూ నరేష్ గురుస్వామి, పవన్ కుమార్ గురుస్వామి, బుల్లెట్ వెంకట్ గురుస్వామి మరియు 150 మంది స్వాములు ఈ మహాపాదయాత్రలో పాల్గొన్నారు. వేణుగోపాలు గురుస్వామి దీవెనతోని శబరిమల కొండకు మేము నడిచి రావాలని, సుశీల్ కుమార్ గురుస్వామి గుర్తులతోని పాదయాత్ర చేసుకుంటూ నడిచి రావాలని, పాదయాత్ర చేసుకుంటూ నడిచి వచ్చే బాటసారులం, బాధలన్నీ నీపై మోపి కొండ నడిచే నీకు దాసులం. శ్రీ శబరిగిరీశ మహాపాదయాత్ర శబరిమల కొండకు నడిచే మేము పాదయాత్ర. అయ్యప్పో ఓ అందాల బాలుడా, హరిహరుల తనయుడా, ఆదుకొనగరావయ్యా మణికంఠో. ఈ మనుషులని మార్చి మంచి మార్గమున నడిపించరావేమయ్యా. కాళ్ళకు పొక్కులొస్తున్నా, కంట నీరు కారుతూ ఉన్నా, కాళ్ళకు పొక్కులొస్తున్నా, కంట నీరు కారుతూ ఉన్నా. ఇంటింటిలోన ఒక కుంపటి ఉంది.